జనరల్ గా ఒక వార్ ఎలా వస్తుంది? ఇప్పుడు చైనా దగ్గర మనం అక్కడ వెపన్స్ వాడకూడదు, అది ట్రీటీ. కాల్పుల విరమణ అనేది ఒక ఒప్పందం జరిగింది. అక్కడ మార్కింగ్స్ ఉన్నాయి, కొన్ని రాళ్లు మనం పెడతాం, వాళ్ళ ట్రూప్స్ వస్తారు, మన ట్రూప్స్ వస్తారు. వాళ్ళు వచ్చారు, రాళ్లు తీసేయడమో లేకపోతే దాన్ని తన్నేయడమో, పిల్లర్స్ తన్నేయడమో చేస్తారు. ఫస్ట్ కోపం వస్తుంది, వాళ్ళని గట్టిగా అడుగుతాం ఏంటిది ఇది ఇది అని. రెండు వైపుల నుంచి తగ్గుతారు, కర్రలు ఉంటాయి, కర్రలతో కొట్టుకుంటున్నారు, రాళ్ళు కర్రలతో ఫెన్సింగ్ వైర్ చుట్టూ. వెపన్ యూజ్ చేయకూడదు అంతే. ఇట్లా సార్ కమ్యూనికేషన్ అంటే వాకీ టాకీ ఫేస్ టు ఫేస్ టు ఫేస్. పాకిస్తాన్ తో మాట్లాడడం ఈజీ, ఎందుకంటే లాంగ్వేజ్ ఒకటే కాబట్టి. ఎక్కడైతే ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంటుందో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటి, మనకి స్మగ్లింగ్ గురించి. కాశ్మీర్కి వచ్చేసరికి మనకి ఎల్ఓసి వస్తుంది, అక్కడ ఇటువైపు మీరు ఫైర్ ఓపెన్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కాబట్టి ఇప్పుడు కట్ చేయడం, సీసీటీవీ కెమెరాస్ ఏమైనా ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను అక్కడ నుంచో నియరెస్ట్ మెక్డీ అని కొడితే నాకు లాహోర్ లో ఉన్న మెక్డీ డామినోస్ కనపడతాయి. పాకిస్తాన్ బాగా ఒకప్పుడు బాగా నోటోరియస్ ఉండేది, మన తలలు తీసుకెళ్ళాలి, దానికి బదులుగా మనం వెళ్ళి వాళ్ళ తలలు తీసుకురావడాలు. ఇప్పుడు తగ్గిందా సరే? నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ హర్షవర్ధన్ చవాన్. నమస్తే సార్. నమస్తే. జనరల్ గా ఒక వార్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఒక బోర్డర్ లైన్ ఉంటుంది, ఫెన్సింగ్ ఉంటుంది, అటువైపు ఆపోజిట్ ఎనిమీ ఫెన్సింగ్ ఉంటుంది, ఇటువైపు మన ఫెన్సింగ్ ఉంటుంది, మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. సో సోల్జర్స్ అటువైపు నుంచి ఇటువైపు కొంచెం మాట్లాడుకుంటుంటారు. అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి ఇప్పుడు నార్మల్ టైంలో అంటే ఎక్కువగా చైనా మన ఇండియన్ బార్డర్స్ లో ఇవి నడుస్తుంటాయి, ఎందుకంటే అక్కడ ముష్టి యుద్ధాలు జరుగుతుంటాయి. అంటే గన్ ఫైరింగ్ అది కొట్టుకోవడాలు, ఒక కాల్పులు మాత్రం జరగకుండా మిగతా జరుగుతాయి. అక్కడ చనిపోయిన వారు కూడా ఉన్నారు. అలా ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తాయి అసలు? అలాంటి టైంలో ఎలా ఫేస్ చేయాలి? మీకు పర్టికులర్ గా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి? గైడ్ లైన్స్ అంటే ఏరియాని బట్టి గైడ్ లైన్స్ మారుతాయి, టెరైన్ బట్టి గైడ్ లైన్స్ మారుతాయి. ఇప్పుడు చైనా దగ్గర మనం అక్కడ వెపన్స్ వాడకూడదు, అది ట్రీటీ. కాల్పుల విరమణ అనేది ఒక ఒప్పందం జరిగింది. అవి రెండు కంట్రీస్ కూడా కొద్దిగా జాగ్రత్తగానే పాటిస్తాయి. అంత తొందరగా ఈగోకి తీసుకొని వెళ్ళరు, కొంత తగ్గుతారు, రెండు వైపుల నుంచి తగ్గుతారు. మహా అయితే కర్రలతో కొట్టుకుంటే మనకి ఇబ్బంది, మనతో పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది. సో కర్రలు ఉంటాయి, కర్రలతో కొట్టుకుంటున్నారు, కర్రలు రాళ్ళు, కర్రలకి మళ్ళా దాన్ని ఏమంటారు ఫెన్సింగ్ వైర్ చుట్టూ. వెపన్ యూజ్ చేయకూడదు అంతే, గన్ పట్టుకోకూడదు, బుల్లెట్ ఫైర్ అవ్వకూడదు, మిగతా మీరు ఏం చేసుకున్నా పెద్దగా ఉండదు. బేసిక్ గా ఏంటి అంటే అక్కడ పెట్రోలింగ్ జరుగుతుంది, వాళ్ళ ట్రూప్స్ వస్తారు, మన ట్రూప్స్ వస్తారు. అక్కడ మార్కింగ్స్ ఉన్నాయి, కొన్ని రాళ్లు మనం పెడతాం. అదే నేను చెప్పాను కదా, అది ఎల్ఏసి. అక్కడ క్లియర్ గా మార్క్డ్ కాదు ఏది. కాన్ఫ్లిక్టెడ్ బౌండరీ లైన్, వాళ్ళదేని మనం అనుకుంటుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం రాళ్లు పెడతాం, వాళ్ళు వచ్చారు, రాళ్లు తీసేయడమో లేకపోతే దాన్ని తన్నేయడమో, పిల్లర్స్ తన్నేయడమో చేస్తారు. మనకి ఫస్ట్ కోపం వస్తుంది, వాళ్ళని గట్టిగా అడుగుతాం ఏంటిది ఇది ఇది అని. ఎట్లా సార్ కమ్యూనికేషన్ అంటే వాకీ టాకీ? ఫేస్ టు ఫేస్. యు కాల్ ఫర్ ఎ మీటింగ్. అక్కడ బోర్డర్ లైన్ అంటే ఏముండదు, మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో లాగా ఫెన్సింగ్ ఉండదు. అప్పుడు మాట్లాడతారు, ఇద్దరు ఆఫీసర్స్ మాట్లాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ తో మాట్లాడడం ఈజీ, ఎందుకంటే లాంగ్వేజ్ ఒకటే కాబట్టి. చైనీస్ తో మాట్లాడేటప్పుడు వాడికి మన భాష కరెక్ట్ గా అర్థం కాదు, మనకి వాడి భాష అంత క్లియర్ గా అర్థం కాదు. సో ట్రాన్స్లేటర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా మీకు కావాలి, అక్కడ ఖచ్చితంగా ఉండాలి. మరే కదా, వాడే కదా. ప్రతి చైనీస్ ఆఫీసర్ కి ఇంగ్లీష్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. సో ట్రాన్స్లేటర్ ఉండదు, కొన్నిసార్లు ట్రాన్స్లేటర్ టైం కి రీచ్ అవ్వకపోతే మాట్లాడుకుంటుంటారు, కానీ దానికి ఇంకా ఏమి అంతు పొంతు ఉండదు. సో అది ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక వాడేదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంగ్లీష్ లో, కానీ మనకు అర్థం కాదు వాడి లాంగ్వేజ్. అలా చేయి దాటిపోయి ఫైరింగ్ వరకు వెళ్లే సిచ్యువేషన్ ఏమన్నా? వెళ్ళరు, ఫైరింగ్ వరకు వెళ్ళరు. రూల్స్ అంటే రూల్స్. ఆర్మీలో చైనా ఇండియా బార్డర్ లో అలా ఉంటుంది. అదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి కదా. ఐబీ దగ్గర పెద్ద ఏమి ఇష్యూస్ ఉండవు. ఐబీ దగ్గర మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్. ఓకే. ఐబీ దగ్గర మనకి ఇష్యూ ఏంటంటే డ్రగ్స్ సప్లై. ఐబీ అంటే ఇప్పుడు మనం పంజాబ్, గుజరాత్ దగ్గర నుంచి రాజస్థాన్ బట్ ఒక జమ్మూ కాశ్మీర్ దగ్గరే కొంచెం మనకి ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎక్కడైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుందో అక్కడ మనకి పెద్దగా కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు బౌండరీ గురించి. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటి, మనకి స్మగ్లింగ్ గురించి, లేకపోతే మీరు బంగ్లాదేశ్ వైపు చూసుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ల గురించి.
బోర్డర్ గురించి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ, ఎందుకంటే దట్స్ మార్క్డ్, ఫిక్స్డ్. కాశ్మీర్కి వచ్చేసరికి మనకి ఎల్ఓసి వస్తుంది. అక్కడ ఎల్ఓసిలో మనకి మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం. కాకపోతే ఇటువైపు ట్రీటీ లేదు, మీరు ఫైర్ ఎక్స్చేంజ్ చేసుకోకూడదు అని. ఇటువైపు మీరు ఫైర్ ఓపెన్ చేయొచ్చు. అండ్ కొన్ని చాలా చోట్ల వరకు అయితే అసలు ఫెన్సింగ్ కూడా ఉంది. ఎల్ఓసి ఏరియాలో కూడా ఫెన్స్ చేసేసి ఉన్నాం మనం, చేస్తున్నారు. సో ఎవ్రీడే ఎల్ఓసి మీద కూడా ఎల్సీ మీద ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ టీమ్స్ వచ్చి ఇంత ముందు కొద్దిగా ఎక్కువ అయ్యేది, మన తలలు తీసుకెళ్ళాలి, దానికి బదులుగా మనం వెళ్ళి వాళ్ళ తలలు తీసుకురావడాలు. పాకిస్తాన్ బాగా ఒకప్పుడు బాగా నోటోరియస్ గా ఉండేది. ఇప్పుడు తగ్గిందా సార్ అది? తప్పట్లా, వాళ్ళకి తప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు కొద్దిగా తగ్గాలి. బడ్జెట్ కేటాయించేది కాదు, మనం కూడా కొద్దిగా అఫెన్సివ్ ఎక్కువ అయిపోయింది ఇంత ముందులా కాకుండా. సై అంటే సై అన్నట్టున్నాం మనం, ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతకు ముందు కొద్దిగా దాన్ని ఏమంటారు, గాంధీ మార్గంలో ఉండేవాళ్ళు. ఎస్, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించేవాళ్ళు. కొద్దిగా దాన్ని ఏమంటారు, ఎస్కలేట్ అవ్వనిచ్చేవాళ్ళం కాదు ఇంతకు ముందు. ఏదన్నా జరిగితే ఆ కాన్ఫ్లిక్ట్ ని సర్దుమణించడం కోసం ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలాగా అంటే, నువ్వు ఒక పని చేయి, నేను దానికి 2 నింతలు చేస్తా. నేను సర్దుమనను, నువ్వు సర్దుమను. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. మేం పెద్ద కంట్రీ, నువ్వు చిన్న కంట్రీ అన్నది ఇప్పుడు క్లియర్ గా మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. ఇప్పుడు పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ ప్లేస్ లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆ ఫోర్సెస్ అన్ని కూడా ఎవరు ఉంటారు అక్కడ? పాకిస్తాన్ వాళ్ళు ఉంటారా? పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది. దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు వాళ్ళు. ఆజాద్ కాశ్మీర్ అంటారు పిఓకే అని. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది. కాకపోతే అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా వేరు. పాకిస్తాన్ గవర్నమెంట్ పేరుకి బ్యాక్ ఎండ్ అంతా ఐఎస్ఐ నడిపిస్తుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏముంది, పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి పాకిస్తాన్ ఆర్మీయే పాకిస్తాన్ గవర్నమెంట్ అవుతుంది. ఐఎస్ఐ మొత్తం రన్ చేస్తుంది అక్కడ కంట్రీ. అక్కడ సోల్జర్స్ అందరూ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే ఉంటారు. ఆజాద్ కాశ్మీర్ సపరేట్ గా ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళకి చూపించడం కోసం అక్కడ గవర్నమెంట్ పాకిస్తాన్ కి సంబంధం లేదు అన్నట్టు చూపిస్తారు. అంటే ఒక యూనియన్ టెరిటరీ లాగా చూపిస్తారు దాన్ని. అంటే ఇప్పుడు మన బోర్డర్ ఉండేది పిఓకి మనకి. పిఓకే మనకి చాలా చోట్ల పాకిస్తాన్ కూడా టచ్ అవుతుంది మనకి. జమ్మూ వైపు వస్తే మీకు పాకిస్తాన్ టచ్ అవడం స్టార్ట్ అవుతుంది. కాశ్మీర్ వైపే పిఓకే ఉంటుంది. మళ్ళా మీకు పంజాబ్ నుంచి మళ్ళా మొత్తం పాకిస్తాన్ ఉంటుంది. పంజాబ్ కూడా 2గా విడిపోయింది. మనం ఎప్పుడైతే ఆ లైన్ ఏదైతే గీసారో ఇంటర్నేషనల్ బోర్డర్, లాహోర్ ఇదంతా ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఇదంతా పంజాబ్ రీజన్. పంజాబ్ కూడా ఉండే లాహోర్, దాన్ని పాకిస్తాన్ పంజాబ్ అంటారు. సో అందుకే బేసిక్ గా అటువైపు కూడా మీరు లాంగ్వేజ్ చూసుకుంటే పంజాబీ ఉర్దూ ఉంటుంది. పాకిస్తాన్ లో ఉర్దూ యాక్సెంట్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై పంజాబీ యాక్సెంట్. వాళ్ళు ఉర్దూని కూడా పంజాబీ యాక్సెంట్ లో మాట్లాడతారు. సార్, ఇప్పుడు బోర్డర్ లో ఆ కంచెని కట్ చేసుకొని చొరబడుతుంటారు అంటుంటారు టెర్రరిస్టులు కానీ, కొంతమంది సివిలియన్స్ కానీ, కొన్ని స్మగ్లింగ్స్ అవి జరుగుతుంటాయి. ఇవి ఎలా జరుగుతుంటాయి సార్ జనరల్ గా? ఇప్పుడు కట్ చేసి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కాబట్టి ఇప్పుడు కట్ చేయడం. సీసీటీవీ కెమెరాస్ ఏమైనా ఉంటాయి? అన్ని ఉంటాయి ప్రతి చోట. సీసీటీవీ లేకపోతే అలామ్ అయినా ఉంటుంది కనీసం, వచ్చి టచ్ చేస్తే అలామ్ మోగేలాగైనా. సో ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది విత్ టైం. పంజాబ్ లో నేను చూసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, అక్కడ మనకి డ్రగ్స్ అనేది స్మగ్లింగ్ చాలా ఎక్కువ. ఫిరోజ్పూర్ అని ఒక ప్లేస్ ఉంటుంది పంజాబ్ లో. అక్కడ నుంచి లాహోర్ గట్టిగా మనకి, నేను అక్కడ నుంచో నియరెస్ట్ మెక్డీ అని కొడితే నాకు లాహోర్ లో ఉన్న మెక్డీ డామినోస్ కనపడతాయి గూగుల్లో. నిజంగా సార్, చాలా 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 థ్యాంక్ యూ. నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నిజంగా వార్డర్లో మీరు అంత కష్టపడుతున్నారు, మేము ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నాం. నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా వ్యూవర్స్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సెల్యూట్ సార్, మీలాంటి ఆఫీసర్స్కి, మీలాంటి ఇండియన్ సోల్జర్స్కి, ఆర్మీకి. థ్యాంక్ యూ.